చెప్పేస్తున్నాను. హ్మ్. సీసీబుక్‌లో ఏంటంటే క్లాస్ కాంపోనెంట్ ఇప్పటికి వాళ్ళు స్టిల్ క్లాస్ కాంపోనెంటే చెప్తున్నారన్న. అది ఎప్పుడో అవుట్‌డేట్ అయిపోయింది. అది అవుట్‌డేట్ ఎక్కడా అయిపోయింది. గూడా నా లైఫ్‌లో నేను క్లాస్ బేస్ కాంపోనెంట్ ఎప్పుడో ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను యూజ్ చేశాను గానీ, అంతకు మించి నేనెప్పుడు యూజ్ చేయలేదు. అది యూజ్ చేయకూడదు కూడా. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు అవే చెప్పేసి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారన్న. హ్మ్. మేమేమో ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడేమో అసలు కనీసం 1% కూడా అసలు అంత ఫంక్షనల్ కాంపోనెంట్ అడుగుతున్నారు. ఈవెన్ ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఏంటో కూడా నేను చెప్పలేని పొజిషన్‌లో ఇప్పుడు అలా మైండ్ సెట్ మమ్మల్ని తయారు చేశారన్న సీసీబీపీలో. దానివల్ల మాకు లిటరల్లీ 1 ఇయర్ వేస్ట్ అయిందన్న. ప్రతిదీ ఒక మాడ్యూల్ ఉంటది. వాళ్ళేమో చెప్పేది 50% అయితే వాళ్ళు అడిగే క్వెషన్ 70, 18% ఉంటది. అది మనకు తెలీదు. అట్‌లీస్ట్ వాళ్ళు ఇలా గూగుల్ సెర్చ్ చేయాలి. ఇలా తెలీదన్న. బేసిక్ ఏంటంటే అందరం కూడా మామూలుగా ఏదో స్టార్టింగ్ నుంచి కెరియర్ గ్యాప్ ఉంది. వాళ్ళేదో జాబ్ ఇస్తానన్నారు. ఇలా నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటదని చెప్పేసి జాయిన్ అయిపోయాం దాంట్లో. నీ అదే. నా బాధ ఎవరికి చెప్పాలో చెప్పు. అదేనన్న. ఓకే. అదేనన్న. అంటే తెలీదు చాలా మందికి. అంటే చాలామంది నేను ప్లీజ్ గో హెడ్. ఈ ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్‌గా స్టార్ట్ అయినప్పుడు హ్మ్. వాళ్ళేమనుకుంటారంటే మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారన్న. బట్ ఏంటో తెలిసినాక ఓహో! ఇదేనా అని చెప్పేసి సైడ్ అయిపోతారు. ఇప్పుడేంటి కొంతమంది స్ట్రగుల్ అయ్యి అక్కడ ఇక్కడ తిరిగేసి మీలాంటోళ్ళు అసలు అంటే ఎలా ఉంటదంటే అందరూ హిందీ వాళ్ళు ఇంగ్లీష్‌లోన కమ్యూనిటీ చేసి తెలుగులో ఇలా ఒక్కళ్ళు చెప్పినా బాగుండు యూట్యూబ్‌లోనైనా ఓపెన్‌గా అయినా అనే థింక్ చేస్తారన్న. ఇలా అవును. దొరికేటప్పుడు ఏంటంటే, అప్పటికే వాళ్ళందరూ చాలా లాస్ అయిపోయి ఏదో ఉంటారన్న. యాహ్! వీళ్ళకేమంటారంటే జాబ్ తెచ్చుకొని వాళ్ళ దగ్గరే లాయల్టీ ఉండి, పోనీ అట్‌లీస్ట్ జాబ్ వచ్చినాక 1 మంత్ సాలరీ ఇట్లా కాంట్రిబ్యూట్ చేద్దాం అనే సిట్యుయేషన్‌లో ఉంటారండి. బట్ ఏంటంటే, అంటే మేము ఈ నాకు టైంకొచ్చేసరికి చాలా ఎగ్జాక్ట్‌లీ అఖిల్. నష్టపోతున్నారన్న. నాకు అర్థమైంది. నాకు ఆ కన్సర్న్ గుర్తుపెట్టుకొని ఏం చెప్తున్నా అంటే 20 మెంబర్స్‌కి నేను ఫ్రీగానే చెప్తున్నా అంటున్నాను కదా! నాకు తెలుసు. హ్మ్. ఆ ప్రాబ్లమ్ తెలుసు కాబట్టి అమౌంట్ పే చేయలేరు కాబట్టి ఒక 20 హ్మ్. మెంబర్స్‌కి నేను ఫ్రీగానే చెప్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ చెప్పేసాను ఆల్రెడీ. 20 మెంబర్స్‌కి ఫ్రీగా ఉంటుంది. 80% ఎవరైతే ఉంటారో నేనిప్పుడు చెప్తున్నా. ఉన్న పలంగా ఇప్పుడు ఉన్న విషయం కూడా చెప్తున్నా. నా సైడ్ నుంచి కూడా చెప్తున్నా. గ్రాఫిక్‌కి 10% ఇవ్వాలి. అంటే నేను హ్మ్. 10,000 ఇచ్చాననుకోండి. 10,000లో 1500 వాళ్ళకివ్వాలి. అవునండి. అర్థమైంది. ఓకే. దాని తర్వాత చెప్తున్నా ఇంకా వెయిట్. 18% జీఎస్టీ ఇవ్వాలి. దాని తర్వాత ఓకే. 30% గవర్నమెంట్‌కి పే చేయాలి. అవునండి. ఇవన్నీ పే అవునండి. చేసిన తర్వాత నాకేం మిగలదు. ఓపెన్‌గా చెప్తున్నా ఏముండదు. ఏమో థింక్ చేస్తున్నా ఎందుకు ఇంత అవసరమారా బయ్ నీకు అవసరమా? ఏదో ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నావు. ఏదో వర్క్ చేసుకుని నీకంత అవసరమా? క్యారీ బ్యాగ్‌లో వచ్చేంత వరకు నువ్వుండి చెప్తున్నావు. ఏదో చేస్తున్నావు. అవసరమా అంటే మా అన్న హ్మ్. వాళ్ళు బాగుపడాలన్నమాట అంతే. ఆ లేదు. డిప్రెషన్‌లోకెళ్ళి మీ ఒకవేళ మీ చచ్చిపోయారనుకో మీ డెడికేషన్ నేను చూస్తాను మేడం. 1 అయినా, 2 అయినా మీరు ఒక మెసేజ్ పెడతారు గ్రూప్‌లో సంథింగ్. అంటే యాక్చువల్లీ నేను ఒక్కోసారి అంటే ప్రిపేర్ అవ్వడం గాని ఏదైనా చూసినప్పుడు అన్న డెడికేషన్ చూస్తుంటే మాకు కూడా అంటే అన్న ఇంత చెప్తున్నాడు అంత సక్సెస్ అయ్యి అంత యాహ్! పర్సన్ ఉన్న అన్నయ్య మనకి ఎంత ఆయన అన్నయ్య ఒక 7 అవర్స్, 6 అవర్సే పడుకుంటున్నాడు. రిమైనింగ్ అంతా వర్క్ అనే 6 ఉంటున్నారు. అవర్స్ కూడా లేదు. 3 మనం అవర్స్ అంతే. 3-4 అవర్స్ ఆ! మాక్సిమం అంతే. హ్మ్. మనమెందుకు మోటివేషన్ అవ్వకూడదని చెప్పేసి నేను గూడా యాక్చువల్లీ మెయిన్ పర్పస్ అన్న మీ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి, మిమ్మల్ని ఫాలో అవ్వడానికి కూడాను. అది. గైస్ ఒకటి చెప్తున్నా. ఇది మోటివేషన్ అనే కాదు, తొక్క తోటకూర ఏం కాదు. ఒకటి చెప్తున్నా. గుడిలో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. గుడిలో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ మెజెస్టిక్‌లో ఒక 5 కిలోమీటర్లు మనం వెళ్ళాలి. మా ఊరికెళ్ళాలంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనమాట. డబ్బులుండేటివి కాదు. హ్మ్. శేషాద్రిపురం నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే. సో, సెక్యూరిటీ జాబులు చేశాను. చాలా వరకు చేశాను. ఇవన్నీ ఎందుకు ప్రతిసారి చెప్తున్నానంటే, నా ఎండ్ గోల్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నా ఎండ్ గోల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నేను అవ్వడం అంతే. నువ్వు ఏ పని చేస్తావో, ఓకే. నువ్వు ఏముంటావో, నీ దగ్గర డబ్బులున్నాయా, డబ్బులు లేవా, నువ్వేం చేస్తావు నీకు సంబంధం లేదు. నీ టైం వచ్చేంత వరకు నువ్వు కష్టపడు. నువ్వు సెక్యూరిటీ జాబులని చెయ్యి, నువ్వు కింద పాచి పని చెయ్యి, ఏమని చెయ్యి. కానీ నీ ఎండ్ గోల్ మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అర్థమైంది. ఇప్పుడు అందరూ ఓకే. చాలామంది అంటున్నారు డబ్బులు లేవని. నేను అలా అనుకోని అలానే ఉండిపోతే మాత్రం నా పని అయ్యేది కాదు. నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఎక్కువగా అవమానాలు పడండి. ఇప్పుడు మాకు చాలా క్లోజ్ అనమాట. వాళ్ళ ఇంటికెళ్తే, "శివ మా ఇంట్లో ఉండొద్దు ఎళ్ళిపో ఫస్టు. ఇంట్లో నుంచి ఎళ్ళిపోమని" చెప్పారు. నేను ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీదొచ్చి ఒక టీ తాగుతూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి పరిచయమయ్యాడనమాట. అక్కడే టీ షాప్‌లోనే పరిచయమయ్యాడు. వాడు మూవీస్‌లో వర్క్ చేస్తాడు. ఓకే. వాడి వల్లనే వాళ్ళ ఇంట్లో వెళ్లి ఉండడం. అది పెద్ద స్టోరీలే అది. చెప్తూ వెళ్తే చాలా పెద్ద స్టోరీ అవుద్ది. సో, అలాగా వాడు తెచ్చిన డబ్బులతోనే నేను బ్రతికిన రోజులు చాలా ఉన్నాయి. వాడికి సినిమాలో వర్క్ చేస్తాడు. రూ. 300 ఇస్తాడన్నమాట పర్ డేకి. ఆ రూ. 300 వాడు తెచ్చేంత వరకు డైలీ ఇంటర్వ్యూస్‌కెళ్ళేవాడిని. వచ్చి వాని కోసం వెయిట్ చేసేవాడినన్నమాట.
వాడు 300 తెస్తే ఆ డబ్బులతోనే తినేవాడిని. అందుకు మించిన దరిద్రాలు మీరు చూసారా చెప్పండి? లేదు కదా! మీకిప్పుడు పనులున్నాయి, అన్నీ ఉన్నాయి మొత్తం. అదే చెప్తున్నా. నేను కష్టాలు పడినట్టు మీరు పడలేదు. ఇప్పుడు నేను కూడా చెప్తుంది ఏంటి, ఎందుకు ఇంత చెప్తున్నానంటే, నా కష్టాలు మీరు పడకండి. ఏదేదో కోర్సెస్ చేసి కింద మీద పడి డబ్బులు పోగొట్టుకోకండి. సో, 1500 ఎందుకు పెట్టాను? ఒక 20 మందికి ఎందుకు ఫ్రీగా చెప్తున్నానంటే, ఒక 20 మందైనా నా నుంచి కొంచెం అవ్వని. ఒక 80 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జాబులు తెచ్చుకొని. గైస్ 100-100% నేను చెప్తున్నాను. రాసి పెట్టుకో కావాలంటే 100-100 మెంబర్స్‌కి 2025లో జాబ్‌లొస్తాయి. ఓ దగ్గర రాసుకో. ఖచ్చితంగా వస్తాయి. అదొకటి జాబ్‌లుంటాయి. ప్రతీదీ ఉంటుంది. కాన్సెప్ట్ ఏముంటుందంటే నీకొక ప్రాపర్ వే తెలీదు. ప్రాపర్ మెంటర్‌షిప్ తెలీదు. ఆడెవడో వస్తాడు, వాడేదో చెప్తాడు, వాడిని జాయిన్ అవుతారు, ఎళ్ళిపోతారు. అట్లా కాదు. నీకేం చేయాలి? నువ్వు ప్రాపర్‌గా ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోకూడదు? నువ్వేం చేస్తే నీకు ప్రాపర్‌గా జాబ్ వస్తది. అది నేర్చుకోవాలి ఫస్ట్ అంతే. నేను ప్రతీదీ లాజిక్ నేర్చుకుంటా. ఎంత లాజిక్ నేర్చుకుంటావు? కోడింగ్ అనేది ఒక సముద్రం. ఇప్పటికి నేను ఎవ్రీ 1 అవర్, 2 అవర్స్ ఎవ్రీడే నేను నేర్చుకుంటూనే ఉంటా. ఓకే. యాహ్! సో, నా లైఫ్ స్టోరీ ఏం పెద్ద లైఫ్ స్టోరీ ఏం కాదు. నేనేం పెద్ద సాధించేయట్లేదు. ఇంకా ఉంది కథ. ఇంకా చాలా సాధించాల్సిందుంది. కానీ కొడితే మాత్రం గట్టిగానే కొడతాం. కుంభస్థలమే కొడతాం. అంతే. అంతే. Sure. యాహ్! శివ సో యాక్చువల్లీ నా 2018 పార్ట్ శివ. హ్మ్. సో నేను ఏంటంటే ఫ్రెషర్ జాబ్ చేసేటప్పుడు నాకు ఏంటంటే ఫ్రెషర్ స్టార్టింగ్ నుంచి వెబ్ డెవలప్మెంట్ లైక్ రియాక్ట్ చేసి మీద నేర్చుకుని అప్పుడు నాకు స్టార్ట్అప్ లో ఏ కంపెనీ ఏ నా కొడుకు నాకు ఇవ్వలేదు జాబ్ ఆపర్చునిటీ. హ్మ్. హ్మ్. తర్వాత నేను ఏంటంటే ఏదో స్టార్ట్అప్ లో ఏదో ఎక్స్ఎంఎల్ మీద దేని మీద వర్క్ చేసుకుంటా. తర్వాత నేను దాని మీద ఫేక్ ఎక్స్పీరియన్స్ నేను బయట కొనుక్కొని హ్మ్. 25,000 హ్మ్. నా తర్వాత నేను వర్క్ చేయించుకొని అప్పటికి నేను బయట ప్రాక్సీకి ఒక్కొక్కటికి 1,50,000 అలా అంతే. పే చేయాల్సి వస్తుంది. హ్మ్. నేను ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడ నేర్చుకుంటే వాడికి ప్రాక్సీ చేస్తే నేను 2,00,000 కట్టాలి శివ. అవును. ప్రాక్సీ నేను 2,00,000 కట్టాలి. పైగా వాడు నాకేం నేర్పించాడు. ఆ టైంలో నేను వాడు 2,00,000 కట్టేది చెప్పి నేను సబ్జెక్ట్ నేర్చుకున్నా. నేను చెప్పేది కూడా గాయస్ మన రీసెంట్‌గా కూడా మన గ్రూప్‌లో కూడా ఒక అతను పెట్టాడు. ప్రాక్సీ ఎవరైనా చేస్తారన్నట్టు. ఐ గెస్ మీరు ఎవరైనా చూసింటే కూడా చెప్పుంటాను. ప్రాక్సీ అనేది ఎలా ఉంటుందంటే గైస్ మీరు 4 మంత్స్ కష్టపడితే మీకు వచ్చేస్తుంది సబ్జెక్ట్ అది. ఇంటర్వ్యూస్ అనేది మీకు స్కిల్ ఏముందనేది మాత్రం అడుగుతారు గానీ, వాడు ఏదో పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ క్వెషన్ అడగడు. మీరు ప్రాపర్‌గా వర్క్ నేర్చుకోండి అంతే. ప్రాక్సీకి 2,500,000, 3,00,000 పెడుతున్నారు ఎందుకు? నీ దగ్గర మ్యాటర్ లేదా? లేకపోతే స్కిల్ లేదా చెప్పు? నాకు అర్థం కాదు. అలా కాదు శివ. ఆ! ఇంకా సబ్జెక్ట్ మొత్తం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ మొత్తం క్రాక్ చేసేసాను. దగ్గర దగ్గర టీసీఎస్, విప్రో, హ్మ్. సిజిఐ వాట్సం కొట్టాను. నాకు కొట్టిన తర్వాత ఏంటంటే అక్కడ నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కొట్టేశాను. సబ్జెక్ట్ పరంగా నాకు ఎలాంటి ఇది లేదు, కోడింగ్ పరంగా ఎలాంటి ఇది లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు. హ్మ్. నాకేంటంటే ఇప్పుడు దాన్ని వర్క్ అవ్వాల్సిన నేను నేర్చుకోలేదు. హ్మ్. అంటే ఇప్పుడు అసైన్మెంట్ అది తెలిసింది. జీరా టికెట్ ఎక్కడ పడతా డిప్లాయ్మెంట్ నాకు గోపికృష్ణ నేను చూస్తున్నాను కదా! నేను అన్నీ చూసి నేను ఎందుకు రియల్ టైమ్ ఆఫీస్ సినారియో ఎందుకు పెడతాను అంటున్నాను అంటే ఇందుకోసమే. అర్థమవుతుందా? అంటే రియల్ టైమ్‌లో అసలు జీరా అంటే ఏంటి? ఓకే. నువ్వు ఫేక్ పెట్టుకొని వెళ్ళనే వెళ్ళొచ్చు. అది నీ ఎవరైనా ఇష్టం. ఓకే. జీరా అంటే ఏంటి? స్టోరీస్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి? అసలు గిటబ్ అంటే ఏంటి? గిటబ్ ఎందుకొచ్చింది? అర్థమవుతుందా? అంటే మెర్జ్ అంటే ఏంటి? మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి? తర్వాత కమిట్ అంటే ఏంటి? యాడ్ అంటే ఏంటి? ఇంక నీకు మొత్తం వస్తుందిరా భయ్! ఇలానే ఉంటది. ఇట్లానే పోవాలి. ఇలానే చేయాలని కాదు. నేను చెప్తాను రివర్స్ ఇంజినీరింగ్ ఎందుకు పెట్టానంటే మన ప్రోగ్రామ్‌లో గూడా నువ్వు సినిమాని ఇలానే తీయాలని ఉంటుంది ఇంతవరకు. సంథింగ్ డిఫరెంట్‌గా చేద్దాం మనం. ప్రతివోడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ నువ్వు అట్లా ఇట్లా కాదు. మనకంటూ వంగ స్టైల్ అన్నమాట మనదంతా. సందీప్ రెడ్డి వంగ స్టైలు, ఆర్‌జీవి స్టైల్ మనదంతా. రివర్స్ ఇంజినీరింగ్. ఎవ్వడు చేయలేనిది మనం చేస్తాం. జాబ్‌లు కొడుతున్నాం. జాబులు చేసిన తర్వాతే మీకు ముందుకొస్తా. ఒక 1 ఇయరే ఉండాను కదా! మీకు తెలుస్తుంది అంతే. కానీ 5 మంత్స్ తర్వాత ఒక్కటి మాత్రం గ్యారంటీ 100-100% ఇస్తున్నా. 5 మంత్స్ తర్వాత ఎవరైతే 100 మంది ఉన్నారో 100 మంది 100 రకాలుగా ఖచ్చితంగా 100 ప్రాజెక్టులు మీరు చేస్తారు. 100 ప్రాజెక్టులు. నేను అందరిలాగా మోసం చేయను. టుడో అప్లికేషన్‌లు అట్లా ఇట్లా మాత్రం చేపించను. నువ్వే చెప్తావు. నువ్వే నాకు క్వెషన్‌లు ఇస్తావు. భయ్యా ఇది ఇలా కూడా చేయొచ్చు కదా భయ్యా! ఇలా అప్లికేషన్ నేను చేస్తాను. నువ్వే చేస్తావు. ఓకే. అవి ఎంత దూరం లేదు. దగ్గరలో అయితే ఉంది. యాహ్! నా సైడ్ నుంచి అయితే ఇది అనమాట కథ. సో, ఐ హోప్ ఈరోజు మంచి కన్వర్జేషన్స్ అయినాయి కొన్ని అనుకుంటా. ఇంకా ఏమైనా అందరూ అర్థం చేసుకొని డెవాప్స్ అనేది ఒక టూల్స్.
అది చెప్పమంటే నేను కూడా డెవాప్స్ నాకు తెలుసు. నేను ప్రెజెంట్ డిప్లాయ్‌మెంట్స్, CI/CD పైప్‌లైన్స్ ఇవన్నీ మొత్తం చేస్తున్నా. డాకర్ తెలుసు, కంటైనర్స్ అన్నీ తెలుసు. అది చెప్పమన్నా మీకు వితిన్ 5 డేస్‌లో చెప్పేస్తా. అది వేరు. కోడింగ్ అంటే ఖచ్చితంగా నువ్వు రాయాలి కోడ్. ఆ లాజిక్ అర్థం చేసుకోవాలి. బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో ప్రతీది తెలుసుకోవాలి. ఆడు పక్కనోడు చేస్తున్నాడు కదా అని నన్ను వాడిని కలపకండి. డెవాప్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్. అది టూల్ బేస్డ్ అనమాట. డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా నీకు టైం పడతది. అది 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, లేకపోతే 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. డెవాప్సా ఖచ్చితంగా 1 మంత్‌లో అయిపోద్ది. 2 మంత్స్‌లో పక్కా అంటే నువ్వు ఎంత తోపు అనుకున్నా కూడా 2 మంత్స్‌లో అయిపోద్ది. ఓకే. ఎవరైనా గూడా నేను చెప్తున్నా ఇప్పటికి ఇప్పుడు ఏమైనా ఒకవేళ ఈ కంటెంట్ చేసి నేను యూట్యూబ్‌లో పెట్టినా గూడా కింద కామెంట్స్ వస్తాయి. అది మీరే చెప్పండి. మీరే వాడికి చెప్పండి అంతే. ఓకే. సో, అది. సో, మీరు 15 డేస్ అంటున్నారు గదా! కోడింగ్ అయితే 15 డేస్‌లో నాకు తెలిసి రాదు. అది నేను ఫేక్ ప్రామిసెస్ చేయను. ఇన్ కేస్ మీకు అందుకే కావాలనుకుంటే మీకొక్కటే చెప్పాలంటే ఒక 10,00,000 ఇవ్వండి నేను చెప్తా. యాహ్! జెన్యూన్ పర్సన్ ఏం అవసరం లేదబ్బా! ఎవ్వరు చెప్పినా మీరు వినకండి, నమ్మకండి. అర్థం చేసుకోండి అంతే. ఓకే. లింక్డ్ఇన్‌కెళ్ళండి. వాడు నిజంగానే వర్క్ చేస్తున్నాడో లేకపోతే ఫేక్ పెట్టినాడో చూడండి. ఓకే. ద సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు వాడు చదువుతున్నాడా లేకపోతే ఊరికే సోది చెప్తున్నాడా? అసలు వాడు నిజంగానే కోడింగ్ జాబ్ చేస్తున్నాడా? ఎవరినైనా నమ్మండి వితిన్ 5 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళని నమ్మండి. నేను 2 ఇయర్స్ ఉంది. నాకు 3 ఇయర్స్ ఉంది. వాళ్ళు నమ్ముతారంటే మీరు నమ్ముకోండి మీ ఇష్టం. ఎందుకంటే 2 ఇయర్స్‌కి ఏమి రాదు. వాళ్ళు ఏం తెలుసుకోలేరు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ఆర్కిటెక్చర్ లెవెల్ ఎలా ఉంటుంది? సో, దాని తర్వాత ఏపీఐ కాల్స్ గురించైనా, సర్వీసెస్ గురించైనా అవన్నీ పెద్ద నాలెడ్జ్ ఉండదు. 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వాళ్ళకి. మినిమమ్ 5 ఇయర్స్ అంటే వాడికి మొత్తం ఇన్ అండ్ ఔట్ తెలుస్తదనమాట. ఇంక 8 ఇయర్స్ అంటే వాడు మొత్తం ఎంటైర్ అప్లికేషన్ అంటే వాడు హ్యాండిల్ చేయగలుగుతాడనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడు హ్యాండిల్ చేయగలుగుతాడు. ఎందుకంటే మేము ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఫిక్స్ చేసి మాకు అలవాటయిపోయి ఉంటుంది. అంతే. ఏం ప్రాబ్లమ్ వచ్చినా వితిన్ 2-3 అవర్స్‌లో మేము సాల్వ్ చేస్తాం. అంతే. ఓకే. ఎవరైనా నమ్మకండి గుడ్డిగా. నన్నైనా, ఎవరినైనా. థింక్, థింక్ అంతే. ఒకటికి 4 థింక్ చేయండి అంతే. ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ప్రసన్న ఇప్పుడు చెప్తున్నా. చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకోసారి చెప్తున్నా. మీకు ఎంత ఇయర్ గ్యాప్ ఉన్నా 10 ఇయర్స్ ఉన్నా, 15 ఇయర్స్ ఉన్నా, 20 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ తీసుకోవచ్చు. లేదా బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ తీసుకోవచ్చు. లేదా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. సంబంధమే లేదు. అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయంటే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. స్టార్టప్ కంపెనీస్ మాత్రమే మీకు ఛాన్స్ ఉంటదనమాట. ఇంకా మీరు ఎంఎన్‌సీలు ఇలాంటి వాటికి వెళ్ళలేరు. ఓకే. స్టార్టప్ టు మిడ్ లెవెల్ కంపెనీస్‌కి మీరెళ్ళొచ్చు. తర్వాత థర్డ్ పార్టీ పేరోల్స్ అని ఉంటాయి. వాటిలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీకు జాబ్ అయితే వస్తది. 100% వస్తది. ఎలా చెప్తున్నావు భయ్యా అంటే నేను 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ పంపియమంటారు చెప్పండి. అంటే స్క్రీన్ షేర్ చేసి చూపిమన్నా చూపిచ్చేస్తా. మనం జస్ట్ పాస్ అంతే. ఓకే. జస్ట్ 35 మార్కులు అంతే. దాని తర్వాత అన్ని సప్లీలే అనమాట. బ్రో 15,000 నువ్వు ఈఎంఐ ఆప్షన్ పెడితే ఇంక నేను పోతా. నాకక్కడ ఏం మిగలదు. 7,000 అట్లా 8,000 కూడా మిగలదు నాకు తెలిసి. ఆ ఈఎంఐ ఆప్షన్ పెడితే అందులో కూడా మరీ వాడు తీసుకుంటాడు. తీసుకొని నాకు ఒక 5,000, 4,000 మిగులుతది అంతే. ఇంత అవసరమా చెప్పు? 5,000, 6,000 మిగులుతది అంతే. మనం చేసిన దానికి ఒక వాల్యూ ఉండాలన్నమాట మరి. మనం 5 మంత్స్ చెప్పాలా? నువ్వు ప్రతి క్వెషన్ అడుగుతావా? నీ ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చేయాలా? నేను తప్పించుకోలేను కదా! నీకు అర్థమయ్యేంత వరకు చెప్పాలి. గైస్ చెప్తున్నా ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా నేను కోర్సెస్ చెయ్యను. దిస్ ఇస్ మై ఫస్ట్, దిస్ ఇస్ ద లాస్ట్. ఎవ్వరు జాయిన్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి అన్ని రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. జాయిన్ అయ్యేవాడు రికార్డెడ్ సెషన్స్ అనేది తీసుకొని చేసుకుంటాడు. నీకు రికార్డెడ్ వీడియోస్ అంటే నేను 5,000 పెడతాను. కావాలంటే అందరికీ ఫేవరెట్ కదా 699 పెడతా. అంతే. రికార్డెడ్ వీడియోస్ మీకేం రాదు గైస్. ఓపెన్‌గా చెప్తున్నా. మీకేం తెలుసుకోలేరు. మీరేం చేయలేరు. లైవ్‌లో అంటే మీకు ప్రాబ్లమ్ వస్తది. శివని అడిగేస్తాను. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయింది కాబట్టి నువ్వు హ్యాపీగా ఇంకో దానికి వెళ్ళిపోతావనమాట. రికార్డెడ్ వీడియోస్ చూస్తే ఏమొస్తది నీ తలకాయ? ఏం రాదు. అది చూస్తూ ఉంటావు అంతే. చూస్తూనే ఉంటావు. ఒక 5 డేస్ బావుంటది. 6 డేస్ బావుంటది. 7 డేస్‌లో నీకు ఒక ప్రాబ్లమ్‌ని బ్లాకర్ అయిపోతావు. నీకు చెప్పడానికి ఎవరుండరు. క్లోజ్ ఖతం. అయిపోయింది. నేను ఆల్రెడీ నా కష్టాలని చెప్పాను ఆల్రెడీ. ఓకే. సో, ఎండ్ ఆఫ్ ది గోల్ వచ్చేసి మన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలంతే. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు స్విగ్గీకెళ్ళు. పార్ట్ టైమ్ జాబ్ చేసుకో. నువ్వు ఏం జాబ్ చేస్తావో అది నీ ఇష్టం. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వు.
అది కూడా 100 మందిని సెలెక్ట్ చేస్తా అంటున్నాను కదా, నీకు ఎప్పుడైనా ఈమెయిల్ రావచ్చు. ఈమెయిల్ వస్తే నువ్వు అమౌంట్ అయితే రెడీ చేసుకో అంతే. యా, ఎనీ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉంటే అడగండి. సో ఒక్కటే గాయస్, నేను మామూలుగా వీడియో కూడా చేసి ఏదో పెట్టొచ్చు కానీ ఫ్లాషీగా అలా వద్దు. మనకి ఏదైనా ఉంటే డైరెక్ట్గా మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు క్వశ్చన్లు వేస్తారు, మీకు నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ అయిపోద్ది అనమాట. నాకు ఇదే నచ్చింది కాబట్టి గూగుల్ మీట్లో అయితే జాయిన్. హెల్త్ చెప్తున్నాను కదా వికాస్, నేను 82 ఇయర్స్ వరకు నేను చావను. 82 ఇయర్స్ తర్వాత చచ్చిపోతాను. అంతవరకు నాకు ఎట్లాంటి రోగం రాదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. అంతే. 82 ఇయర్స్ వరకు నేను బ్రతికే ఉంటాను, హెల్తీగా ఉంటా. చెప్తున్నా కదా, హెల్తీగా ఉంటా అంతే. యా అఖిల్.